తండ్రి జాగ్రత్త దేవ యేసయ్య పరిశుద్ధ మీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా నీ సన్నిధిలో తండ్రి ప్రభువా నేను నిలబడుచుండగా తండ్రి నన్ను మీరు మరుగుపరచండి ప్రభువా. అయినా నీ వాక్యం తప్పితే నా జ్ఞానం కానీ తండ్రి ప్రభువా నేను కానీ ఏది కూడా ఇక్కడ నిలబడి ఇక్కడ ప్రదర్శింపబడకుండా ప్రభువా నీ వాక్యం నైనా ప్రభు రెండంచెలుగా నీ ఖడ్గం తండ్రి ప్రభు నైనా మా హృదయాన్ని బాగు చేసే నీ వాక్యం ప్రభు దయతో తండ్రి ప్రభు మీరు వాక్యం ప్రకటింపడానికి సహాయం చేయండి. కృపతో మీ సన్నిధి నాకు తోడుగా ఉంచమని తండ్రి ప్రభు మీకు ఎన్నో వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ వేసినాంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి ఎన్నో వందనాలండి. నేను డోంట్ మైండ్ మధ్యలో ఇంగ్లీష్ తెలుగు వాళ్ళు ఐ కాంట్ రీడ్ ఇంగ్లీష్ తెలుగు ప్రాపర్లీ. సో అండ్ ఫస్ట్ అసలు వాట్ ఐ మైండ్ అనేది ఒక చిన్న టెస్ట్ మనీ చెప్తాను. హౌ ఐ గాట్ సేవ్డ్. నా ఫ్యామిలీ ఎట్లాంటిదంటే మై ఫోర్ ఫాదర్స్ నుంచి అంటే మా తాతగారు వాళ్ళ మదర్ నుంచి రక్షింపబడి దేవుని పరిచయంలో ఉన్న ఫ్యామిలీ. సో మా పేరే నాకు యానీ అని పెట్టారు, షైనీ యానీ ఏంజల్ మై నేమ్. సో షీఈ్ అ బైబిల్ ఉమెన్. ఎక్కడంటే దర్శకరు ఆ ఏరియాలో ప్రభు సేవ చేసేవారు ఆమె. చాలా గొప్ప విశ్వాసి, ప్రభుతో మాట్లాడుతూ ఉండేవారు. అండ్ ఆమె సంతానం మా తాతగారు వాళ్ళు ముగ్గురు బ్రదర్స్ అనమాట. ముగ్గురు దేవుని పరిచయం చేస్తారు. ఫస్ట్ ఏంటంటే మా తాతగారు రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్, సెకండ్ తాతగారు డిఎస్పి, థర్డ్ ఏమో గండి ఇస్రాయిల్ గారు, మీకు తెలుసు ఆయన గొప్ప దైవజనుడు. సో వీళ్ళు వాళ్ళ సంతానం మా పేరెంట్స్. సో మా ఫాదర్ ఇంకా మా బాబాయ్ చాలా వరకు దేవుని పరిచయంలోనే ఉన్నారు అన్నమాట. సో నేను కూడా ఏంటంటే చర్చ్ అసోసియేటెడ్ హౌస్ మాది. సో పుట్టి పెరగడం అంతా చర్చ్లోనే. సో చిన్నప్పుడు క్రిస్టియన్ ఏజ్ ఆ టైం నుంచి లైక్ ఐ వాజ్ సండే స్కూల్ టాపర్. అన్ని వాక్యాలు చెప్పడం, నేర్చుకోవడం, ఫస్ట్ సాంగ్స్లో అన్నిట్లో ఫస్ట్ ఉండడం అదంతా. ఇంకా కొంచెం పెద్ద అయ్యేటప్పటికి ఇంకా లీడర్, అందరినీ కంట్రోల్ చేయడం, అందరినీ లీడ్ చేయడం, దట్ వాజ్ మై యాటిట్యూడ్. సో అప్పటి నుంచి మీకు తెలుస్తుంది. సో ఒక లీడర్ ప్రైడ్ అవన్నీ చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే పాస్టర్ గారు మనవరాలు, పెద్ద మనవరాలు. సో ఐ హ్యాడ్ దట్ అదంతా ఉండేది. దాని తర్వాత స్కూల్ కూడా ఐ వాజ్ ఇన్ టింపిని వైజాగ్లో. సో అది కూడా కంప్లీట్ క్రిస్టియన్ ఎన్వైరన్మెంట్. అసలు ఇంకా హిందూ అసలు అంటే అది ఏంటి కొన్ని పదాలు కూడా అసలు నాకేం తెలియదు. సో ఐ వాజ్ వెరీ బోస్ట్ఫుల్. ఏంటంటే పరలోకం అంటే ఫస్ట్ నాదే, నా తర్వాత ఇంకెవరు అన్న యాటిట్యూడ్ చాలా ఎక్కువ ఉండేది. కాబట్టి నాకంటూ స్పెషల్గా ఏమి రక్షణ మార్పు అట్లాంటి, బికాజ్ బైబిల్ నేను చాలా మంచి క్రిస్టియన్ని అనే యాటిట్యూడ్ చాలా ఎక్కువ ఉండేది. అయితే ఒకరోజు మా చర్చ్ అదే యాటిట్యూడ్తో పెరిగాను చాలా వరకు. అయితే కొన్ని రోజులు ఒకరోజు ఏమైందంటే సేవకులు బాప్తిస్ట్ కార్యక్రమం జరుగుతుంది. సో వాక్యం చెప్పి అందరూ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కూర్చొని ఉంటే ఆ రోజు మా అన్నయ్య కూడా ప్రభు అంటే రక్షణ పొందింది నేను అని సాక్ష్యం ఇచ్చి బాప్తిజంకి సిద్ధపడ్డాడు అన్నమాట. సో అందరూ నన్ను కూడా నీ బాప్తిజం ఎప్పుడు నీదంటే నాకు చాలా టైం ఉందిలే ఇంకా నాట్ లవ్ అన్నట్టుగా నేను చెప్తూ ఉండేది. నాట్ లవ్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టైం అన్నట్టు చాలా రిలాక్స్డ్గా క్యాజువల్గా ఉండేదన్నమాట. ఆ రోజు దేవుడు ప్రత్యేకంగా నాతో మాట్లాడారు. ఆ రోజు సేవకులు చెప్పే వాక్యం ఏంటంటే నోవహ్ గురించి. నోవా స్టోరీ అది టకరక చెప్పేస్తాను అన్నట్టు నోవా స్టోరీ ఏముంది అన్నట్టు అట్లా రిలాక్స్డ్గా వింటూ ఉన్నాను. ఆ నోవా వాక్యం చెప్తూ
ఎందుకు దేవుడు ఆ రోజు నాతో ప్రత్యేకంగా మాట్లాడినట్టు ఆ వాక్యం చాలా శ్రద్ధగా విన్నాను. ఆ రోజు దేవుడు నాతో సంధించి లాస్ట్లో ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటంటే మీరు గోడ బయట ఉన్నారా గోడ లోపల ఉన్నారా అన్న క్వశ్చన్ అడిగారు. రక్షణ గోడ యేసు ప్రభువే రక్షణ. సో మీరు గోడ బయట ఉన్నారా గోడ లోపల ఉన్నారా అంటే నేను చాలా క్యాషువల్ చెప్పినా నేను గోడ లోపలే కదా ఉన్నాను అని. నా హార్ట్ చెప్తుంది నువ్వు గోడ లోపలికి ఎప్పుడు వెళ్ళావు అని. మళ్ళీ చెప్పాను నేను గోడ లోపలే ఉన్నాను అంటే నాకు అక్కడ ఒక పిక్చర్ లాగా అనిపిస్తుంది. ఏంటంటే మా తాతగారు రక్షణ పొందారు, ఆయన వార్డులోనే ఉన్నారు. పేరెంట్స్ రక్షణ పొందారు, వార్డులో ఉన్నారు. అన్నయ్య ఈరోజే సాక్ష్యం ఇచ్చారు, దేవుడు నన్ను రక్షించుకున్నాడు, వార్డులో ఉన్నాను. గొడవని నేను కూడా ఉన్నాను కదా అంటే నువ్వు ఎక్కడున్నావు వేరే ఏమన్నా. దేవుడు స్పష్టంగా మై ప్రైడ్, మై యాటిట్యూడ్, మై సిన్ అంత ప్రభు ఆలోచన నాకు చెప్తా ఉన్నారు. వేర్ ఆర్ యూ. ఆ రోజు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాను. ఫస్ట్ టైం రియల్ కన్ఫెషన్ వచ్చింది. ప్రభువా ఈరోజు మీరు నాతో మాట్లాడారు, నన్ను రక్షించుకున్నారు, నన్ను క్షమించండి, ఐఎమ్ సిన్నర్, నన్ను దయతో క్షమించండి. ఈ రోజు నుంచి ఈ వేషాలు కాదు, ఈ హిపోక్రసీ ప్రైడ్ కాదు, రియల్ క్రిస్టియన్గా మారాలి. ప్రభు నన్ను క్షమించండి. దేవుని సన్నిధిలో దేవుడు నిజంగా ఆ రోజు నాతో మాట్లాడి నన్ను రక్షించుకొని ఆయన బిడ్డగా స్వీకరించుకున్నారు. అప్పుడు ముందుకెళ్ళి సాక్ష్యం చెప్పేది ఇలా నువ్వెప్పుడు అన్నట్టు అడుగుతున్నారు. ఆ రోజు ఇలా దేవుడు నా వాక్యం ద్వారా మాట్లాడారని స్పష్టంగా నాకు సాక్ష్యం చెప్పాక నాకు కూడా బాప్తిసం ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ప్రభుతో నా రిలేషన్ స్టార్ట్ అయింది, పర్సనల్ రిలేషన్. దేవుని వాక్యం అప్పటి వరకు ఏదో క్విజ్లో ఫస్ట్ రావడానికి సంథింగ్ అంటే అందరి ముందు చూపించడానికి చదివేదని. ఆ రోజు నుంచి దేవుడు నాతో దిస్ ఈజ్ యువర్ సిన్, దిస్ యూ హ్యావ్ టు బి లైక్ దిస్ అని దేవుడు చిన్నగా నాతో మాట్లాడుతూ నన్ను ధైర్యపరుస్తూ అట్లాగే దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఇంకా దిస్ ఇస్ వాట్ ఐ యామ్. ప్రభువులోకి వచ్చిన సహవాసం ఇది. అయితే ఈ నోవా స్టోరీ, నోవా లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఎవ్రీ టైమ్ ఐ రీడ్ దిస్. ఇదే కొంచెం నాట్ న్యూ టు ఎనీ వన్ ఆఫ్ యూ, బట్ little by little I just want to share with you what I have learned through the story of Noah. Hebrews 11:7 ఒక్క వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 7వ వచనం. If you don't mind, I'll read in English. By faith Noah, when warned about things not yet seen, in holy fear built an ark to save his family. By faith Noah, when warned about things not yet seen, in holy fear built an ark to save his family. సో విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. ఈ క్వశ్చన్ నా లైఫ్లో ఎప్పుడు రేస్ అయిందంటే నెక్స్ట్ మ్యారేజ్ కూడా దేవుడు మహాకృప వల్ల సేవకుల కుటుంబంలోకి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. మామయ్య గారు కూడా ఒక హిందూ రాడికల్ భక్తి పరుడు. వాళ్ళకి ఏంటంటే కాపులు అన్న ఇది కూడా ఉండి చాలా దేవుని చాలా వ్యతిరేకిస్తూ అలా ఉన్న ఫ్యామిలీ. అలాంటిది ఆయన ఒక్కరిని దేవుడు రక్షించుకున్నారు. లంక గురుమూర్తి గారని విజయనగరం జిల్లాలో సేవ చేసి చాలా గొప్ప పరిచయం చేశారు. ఆయన్ని రక్షించుకొని ఆయన ద్వారా 34 చర్చెస్ని దేవుడు సిద్ధపరిచారు. అక్కడ గొప్ప ప్రత్యేకత జరుగుతుంది. వాళ్ళు 3rd సన్కి దేవుడు నన్ను ఇచ్చి మ్యారేజ్ చేశారు. ఒక సేవకుల కుటుంబం తీసుకెళ్ళారు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత 2 చిల్డ్రన్ దేవుడు ఇచ్చారు. దేవుడు మహాకృపల చిల్డ్రన్ ఎదుగుతూ చూస్తూ ఉండగా నాకు మా చిల్డ్రన్లో నా యాటిట్యూడే కనిపించింది. బికాస్ క్రిస్టియన్ ఫ్యామిలీలో ఎలా పెంచుతాం మనం, లేచిన దగ్గర నుంచి వి టీచ్ ద బైబిల్, వాళ్ళకి సండే స్కూల్లో అంతా అట్లానే వచ్చేస్తుంది. సో అలవాటు అయిపోయిన భక్తి అనేది ఇట్ బికమ్స్ సో క్యాజువల్ టు దెమ్. అదేంటంటే
లైఫ్ స్టైల్లో అయిపోద్ది, బట్ ఇట్ ఇస్ నాట్ ద రియల్ రిలేషన్ విత్ క్రైస్ట్. అది ఉండదు. వాట్ ఐ సఫర్, సెకండ్ జనరేషన్ క్రిస్టియన్స్కి యూజువలీ ఉంటుంది. బికాస్ ఫస్ట్ జనరేషన్ వాళ్ళకి తెలుస్తుంది ప్రభువులో రక్షణ పొందిన వాళ్ళంతా. సెకండ్ జనరేషన్ అది ఒక లైఫ్ స్టైల్ అయిపోద్ది. ఆ పిల్లల్ని చూసినప్పుడు నాకు అనిపించింది, దే ఆర్ నౌ ఇన్ మై స్టేజ్, కాబట్టి వీళ్ళు రక్షణ పొందాలి, ప్రభు వీళ్ళు మార్చాలి అని ఒకసారి చాలాసార్లు ప్రార్థన చేసి, ప్రభు నాకు చిన్న బిడ్డలు ఇస్తున్నారు, లోకంలో కలిసిపోయి లేకపోతే నా యాటిట్యూడ్ డెవలప్ అవ్వకుండా మీరు సహాయం చేయండి అంటే దేవుడు ఈ వచనం ద్వారా మాట్లాడాడు. సో నోవాస్ ఫెయిత్ కుడ్ సేవ్ హిస్ ఫ్యామిలీ. ఇది దేవుడు ఈరోజు కొంచెం స్టడీ చేసుకుందాం ఈ విషయం. నోవా డేస్ని మనం ఎలా చూసుకోవాలి అంటే, మాథ్యూ 24:37 చెప్పేది ఏంటంటే, నౌ ఆర్ ద డేస్ ఆఫ్ నోవా. నోవా టైంలో ఎలాంటి యాటిట్యూడ్ ఉందో లైఫ్ మనుషుల మధ్యలో, సేమ్ డేస్ ఇప్పుడు కూడా గడుస్తున్నాయి. సేమ్ ఒక అంతం రావడానికి ముందు మనం ఉన్నాము. చాలా భయంకరంగా హ్యూమన్ వాల్యూస్ కానీ హ్యూమన్ రిలేషన్స్ కానీ ఏమీ లేదు. ఇట్స్ జస్ట్ యాజ్ ఇన్ నోవా టైమ్స్. ప్రభు ఎలా చెప్పారో అట్లానే నోవా టైం ఎలా ఉందో అలానే ఇప్పుడు కూడా లైఫ్ గడుస్తూ ఉంది. ఎవ్రీ వన్ ఆర్ బిజీ ఇన్ దర్ ఓన్ లైఫ్. అంతేగాని ప్రభు అంటే భయం కానీ, దేవుడు సృష్టికర్త పైన చూస్తున్నారు, వన్ డే ఐఎమ్ ఆన్సరబుల్, వన్ డే హీ విల్ క్వశ్చన్ మీ అనే ఒక్క భయం కూడా లేకుండా మనుషులు జీవిస్తూ ఉన్నారు. సో నోవా డేస్ అట్లానా ఉన్నాయి, అలాంటి డేసే ఇప్పుడు కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు హౌ కుడ్ నోవా సేవ్ హిస్ ఫ్యామిలీ? లోకం అంతా నశించిపోయినా సరే నోవా ప్లస్ ది అదర్ 7 ఎలా రక్షింపబడ్డారు? వాట్ డిడ్ నోవా డు? నోవా ప్రభు వల్ల కృప పొందాడు అని ఉంది. హౌ డిడ్ హీ ఫైండ్ ఫేవర్ ఇన్ హిస్ లార్డ్ సైడ్ అనేది కొంచెం స్టడీ చేస్తే ఈ వచనంలో 3 ఉన్నాయి. 4 ఎఫ్ వర్డ్స్ చూసుకుంటే, విశ్వాసం బట్టి, దట్ మీన్స్ హీ హ్యాడ్ ఫెయిత్. సెకండ్, హీ వాజ్ హెచ్చరింపబడ్డాడు, హీ వాజ్ ఫోర్బార్న్. ఒక వార్నింగ్ అందింది. తర్వాత నెక్స్ట్ భయభక్తులు, దట్ మీన్స్ హీ హ్యాడ్ హోలీ ఫియర్. అండ్ ఈ మూడింటి వల్ల హిస్ ఫ్యామిలీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ డేంజర్. సో ఇలా 4 గుర్తుపెట్టుకుంటే, ఫెయిత్, ఫోర్బార్న్, ఫియర్, దట్ ఈస్ హోలీ ఫియర్, అండ్ ద ఫోర్త్ వన్ ఇస్ ద ఫ్యామిలీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ డేంజర్. సో నా కుటుంబం కూడా మన కుటుంబాలు కూడా ఇట్లా ఈ ఉగ్రత నుంచి, దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలి అంటే ఒక్కసారి మనం కూడా క్వశ్చన్ చేసుకోవాలి. ఏంటంటే, డూ ఐ హ్యావ్ ద రియల్ ఫెయిత్ వాట్ నోవా హ్యాడ్? అట్లాంటి విశ్వాసం అనేది మనలో ఉందా లేదా అనేది. సో వాట్ ఈస్ ఫెయిత్? మనందరికీ తెలుసు, బికాస్ యాజ్ బిలీవర్స్ అందరం విశ్వాసం అని అంటారు. సో ఫెయిత్లో చూస్తే ఒక 4 కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. 4 కాంపోనెంట్స్ చూస్తున్నాం. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ ఫెయిత్ చూస్తే ఫస్ట్ జాన్ 3:36లో ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. జాన్ 3:36. కుమారునందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంది. సో ఒబీడియన్స్ అండ్ ఫెయిత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో నిజంగా ప్రభువుని మనం విశ్వసిస్తున్నాము అంటే మనకి ఆయన వాక్యం పట్ల, ఆయన వాక్యానికి విధేయం అవ్వాలి. Without obeying his word, we cannot say we have faith of him. ఆయన నిజంగా he exists, he will punish us అనే భయం నిజంగా విశ్వసిస్తే డెఫినెట్లీ we will obey him. వాక్యానికి లోబడట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం రియల్గా మనలో విశ్వాసము లేదని. సెకండ్ పాయింట్ చూస్తే 1 Peter 1:8 and 9.
1:8-9. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఓకే, సో ఆయన చూడకపోయినా ఆయన ఎగ్జిస్ట్ అవుతారని నమ్ముతూ ఆయన్ని ప్రేమిస్తాం. సో వీ షుడ్ హ్యావ్ ద లవ్ ఫర్ గాడ్. ఆయన అంటే నిజమైన ప్రేమ ఉండాలి. వాట్ ఇస్ రియల్ లవ్ అంటే ఆయనకి ఇష్టమైనది చేయడం, ఆయన ఏది హేట్ చేస్తారో అది కూడా అదే ఇంటెన్సిటీతో మనం కూడా హేట్ చేయగలిగే ఉంటేనే మనకి నిజమైన ప్రేమ ప్రభు ఎలా ఉంది అనేది మన లైఫ్లో తెలుస్తుంది. ఇఫ్ ఐ లవ్ వాట్ హీ హేట్స్, దెన్ దట్ డజంట్ షో ఐ రియలీ బిలీవ్ హిమ్ అట్ ఆల్. సో విశ్వాసం మనలో ఉంది అంటే ఫస్ట్ మనలో ఒబీడియన్స్ ఉండాలి, దాని తర్వాత లవ్ ఫర్ హిమ్. వి షుడ్ రియలీ లవ్ హిమ్. సెకండ్, మార్క్ 1:15. థర్డ్ వన్, మార్క్ 1:15. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారుమనసు పొంది సువార్త నమ్మడం చెప్తూ దేవుని సువార్త గురించి తెలియకొచ్చింది. ఇప్పుడు మనం బిలీవ్ చేస్తున్నాము అంటే వాట్ షుడ్ వి హ్యావ్ ఈస్ రిపెంటెన్స్. మన లైఫ్లో మారు మనసు అనేది ఉండాలి. సో వాట్ ఇస్ మారు మనసు అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే టేకింగ్ అ యూ టర్న్ ఆఫ్ లైఫ్. ఈ డైరెక్షన్లో వెళ్తున్న వాళ్ళు, ఇఫ్ గాడ్ సేస్ నో యూ టర్న్ బ్యాక్, యూ టర్న్ కంప్లీట్ యూ తీసుకునే మనసు ఉంటేనే దట్ ఈస్ ట్రూ రిపెంటెన్స్. లేదు హాఫ్ అండ్ హాఫ్ లోకం, హాఫ్ నా ఐడియాలజీ, నా ఇష్టం, హాఫ్ దేవుని ఇష్టం అన్నట్టుగా చేస్తున్నాం అనుకో, దట్ ఈస్ నాట్ ట్రూ రిపెంటెన్స్. సో నిజంగా మనలో విశ్వాసం ఉంది అంటే వీ షుడ్ హ్యావ్ ట్రూ రిపెంటెన్స్ అండ్ అవర్ లైఫ్ షుడ్ టేక్ అ యూ టర్న్. ఆ మార్పు అనేది మనమే గమనించాలి, మనలో మనకి తెలియాలి. అండ్ సెకండ్, మన చుట్టూ ఉన్నవారు కూడా రియల్గా మారేమో లేదో అక్కడ తెలిసిపోతుంది. ట్రూ రిపెంటెన్స్ లేకపోతే వి మింగిల్ విత్ ద వరల్డ్. లోకం సగం మనలోనే ఉంటుంది. అది ప్రభువుల ఎడల నిజమైన విశ్వాసం అనేది ఈ ట్రూ బిలీవ్. బయట వాళ్ళు కూడా చెప్పేస్తారు, ఈ మాతోనే ఉంటారండి మొత్తం, నథింగ్ స్పెషల్ అబౌట్ దెమ్, క్రిస్టియన్స్ అని జస్ట్ పేరుకి అంతే అనేది తెలిసిపోతుంది అన్నమాట. సో యూ టర్న్ ఆఫ్ లైఫ్ అనేది మన లైఫ్లో ఏదో పాయింట్ ఆఫ్ టైంలో యూ టర్న్ ఉందా లేదా అనేది మనం కూడా రియల్ ఫెయిత్ ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ వన్, జేమ్స్ 1:2-3. ఇక్కడ ఏంటంటే నిజమైన విశ్వాసం ఉంది అంటే వీ షుడ్ రిజాయిస్ ఇన్ అవర్ సఫరింగ్. నిజంగా ఒక ట్రయల్ వచ్చినప్పుడు, లైఫ్లో ఒక కష్టం వచ్చినప్పుడు నిజంగా మనము నిలబడట్లేదు అంటే దట్ షోస్ దట్ వీఆర్ నాట్ ట్రూ బిలీవర్స్. బికాస్ చదువుతాను జేమ్స్ 1. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. సో విశ్వాసికి పరీక్ష వచ్చినప్పుడు ఈజ్ ఇట్ బ్రింగింగ్ ట్రూ జాయ్ టు దెమ్. అది మనం ఆ పరీక్షను చూసి ఎస్ లార్డ్, ఇది నా లైఫ్లో ఒప్పుకున్నారు కాబట్టి నేను ఇలా మారాను ప్రభు, ఇలాంటి పరీక్ష వచ్చింది కాబట్టి నాలో ఎంత మార్పు తీసుకొచ్చారు ప్రభు, ఈ ఫెయిల్యూర్ ఒప్పుకున్నారు కాబట్టి నేను నీకు ఎంత దగ్గర, థ్యాంక్ యూ ఫర్ ద సఫరింగ్ అనేది మనం చెప్పగలిగితేనే దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ అ బిలీవర్. సో ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ ఫెయిత్లో మనకు ఉండాలన్నమాట. నోవా ఎలా అయితే ప్రభుని విశ్వసించాడో, ఈ విశ్వాసంలో ఈ 4 కాంపోనెంట్స్ మనలో ఉన్నాయో చూసుకోవాలి. అప్పుడే I can consider myself a believer of the Lord. Otherwise 50-50 life, అది it will not help anyone, it will not help us also. సో ఇట్లాంటి ఫెయిత్ నోవాలో ఉంది అని ఎలా తెలిసిందంటే జస్ట్ 1 వర్డ్ ద్వారా. అక్కడ ఎలా ఉంటుందంటే జెనిసిస్ 6:19లో
మనకు ఉంటుంది. చదువుతాను. జెనసిస్ 6:19లో చూస్తే నోవా వాక్డ్ విత్ ద లార్డ్ అనేది ఉంటుంది అన్నమాట. చూసారా? జెనసిస్ 6:19. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నందుకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరం యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీ ఓడలోనికి తేవెళ్ళను. సో 9 అండి, 9 6:9. Noah was a righteous man, blameless among the people of his time. He walked faithfully with God. He walked faithfully with God అని ఉంది కదా. ఇదే మాట ఈయనకన్నా ముందు ఇంకొక ఆయన కోసం రాసింది. ఆ ముందు వచనాల్లోనే చూస్తే 5:24లో ఉంటుంది. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయిన కనుక అతను లేకపోయాడు. ఈనోక్ వాక్డ్ ఫెయిత్ఫుల్లీ విత్ గాడ్ 300 years ఉంది. సో ఇక్కడ ఎంత ఒక లాజిక్ మనం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈనోక్ అనే ఆయన ప్రభుతో నడుస్తుండగా ఆ టైంకే లోకం భయంకరంగా కరప్ట్ అయిపోయింది. అది మనకి తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్ డిసొబీడియన్స్ వచ్చింది. ఆదాము అవ్వ వాళ్ళు చేసిన డిసొబీడియన్స్ వస్తుంది. తర్వాత మర్డర్ వస్తుంది. తర్వాత పాలిగామీ వచ్చేస్తుంది. లెవిక్ 4th chapter చదువుతుంటే బహుభార్యాలని చేసుకుంటారు. సో ఇట్లాగా ద వరల్డ్ ఇస్ కంప్లీట్లీ బీయింగ్ కరెక్ట్. అలాంటి టైంలో ఫస్ట్ వార్నింగ్ ఎవరు అందుకున్నారంటే ఈనోక్ అనమాట. అది ఎక్కడ మనకు తెలుస్తుంది? Jude 14లో తెలుస్తుంది. Jude 1:14 చదివితే Enoch, the 7th from Adam, prophesied about this. See, the Lord is coming with thousands upon the thousands of his holy ones to judge everyone and to convict all of them of all the ungodly acts they have committed in their ungodliness, and of all the defiled words ungodly sinners have spoken against him. So, first warning అనేది ఎవరికి అందింది? ప్రభు నుంచి హానోక్కి అందింది. హానోక్ ఏం చేస్తారన్నాడంటే ఆ టైంలో హానోక్ చెప్తా ఉన్నాడు. తను గడిచిన ఆ 300 yearsలో ఎలా చెప్తున్నాడు అని మనకెట్లా తెలుస్తుందంటే తనకి పుట్టిన సన్కి మెతుషెలే అని పేరు పెట్టారు. మెతుషెలే అంటే మీనింగ్ ఏంటంటే గాడ్స్ జావ్లిన్. సో God's javelin is coming upon the world అని చెప్పి మెతుషెలే అని పేరు పెడతాడు. సో we understand that he is preaching, he is telling others ఏంటి దేవుని దినం వచ్చేస్తుంది, he is coming to judge అనేది తెలుస్తుంది. ఆయన చేసిన సువార్తలో నోవహు ప్రభుని దేవుని తెలుసుకున్నాడు. సో సేమ్ లైన్స్ ఉంటాయి. ఈనోక్ వాక్ విత్ గాడ్ ఫెయిత్ఫుల్లీ. నెక్స్ట్ 16:9లో చూస్తే నోవా కూడా. సో యూ కెన్ అండర్స్టాండ్ హౌ నోవా షోడ్ హిస్ ఫెయిత్. అది మీకు అర్థమైంది. సో నోవహు ఆ మాటని విశ్వసించాడు. ఎప్పుడైతే ప్రభు ఎడల విశ్వాసము నోవాతో ఉన్నది అని తెలుస్తుందో దెన్ హీ రిసీవ్స్ అ వార్నింగ్, హెచ్చరికని అందే. సో ద 4 warning came to them. నోవహుకి విశ్వాసం ఉంది అని మనకు అర్థమైంది. విశ్వాసం ఉంచిన నోవహుకి నెక్స్ట్ హెచ్చరిక వచ్చింది. ఎస్ ఐఎమ్ గోయింగ్, నీ టైంలోనే చేస్తున్నాను నేను. ఐఎమ్ పుట్టింగ్ ది ఎండ్ టు దిస్ కరెంట్ వరల్డ్. నీ టైంలోనే జరుగుతుంది. సో స్ట్రైట్ వార్నింగ్ అనేది నోవహుకి అందుతుంది అన్నమాట. దేవుడు చెప్తాడు వన్స్ హీ రిసీవ్ ద వార్నింగ్ హీ గెట్స్ రెడీ. అలానే ఇప్పుడు మనం సామ్స్ 19:7-11లో చూస్తే వాక్యం చదువుతున్నప్పుడు ఆయన మీ సేవకుడికి ఏమందుతుంది? హెచ్చరిక అందుతుంది. we will get the warning. Psalm 19 అందరికీ తెలిసిన వర్షం కదా. Psalm 19:7లో
యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైన 11 లాస్ట్. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనడం వల్ల గొప్ప లాభం కలుగును. సో వాక్యం ఆ ముందు 7 నుంచి చదివితే ఆయన వాక్యం ఎంత గొప్పది, వాక్యం ఎంత గొప్పది మనకు అర్థం, మనకి చెబుతూ ఆ వాక్యమే ఇట్ విల్ గివ్ అస్ అ వార్నింగ్. ఆ వార్నింగ్ అనేది మనము రిసీవ్ చేసుకుంటాం అన్నమాట. ఈ వార్నింగ్ అనేది మనకి దేవుడి వాక్యం ద్వారా ఉంటుంది, మన కాన్షియస్ ద్వారా దేవుడు ప్రిక్ చేస్తూ ఉంటారు. ఇట్స్ లైక్ అన్ అలారం. మన కాన్షియస్ ద్వారా దేవుడు ఎప్పుడు మనకి విశ్వాసం లేనప్పుడు వీ విల్ నాట్ రిసీవ్ ద వార్నింగ్. ఎప్పుడు దేవుని వాక్యం మనకు వార్నింగ్గా అనిపించదు. ఇట్స్ లైక్ ఎ క్యాజువల్ టాక్. సేవకులు వచ్చి చెప్తూ ఉంటారు, అది జస్ట్ వినేసి ఓ వెరీ నైస్ వెరీ నైస్, చాలా మంచి పంచ్తో చెప్పారు అని మనం ఏం చెప్తామంటే ఆయనకి మార్కులేసి వస్తాం, సేవకులకి మార్కులేదు. హీఈస్ గుడ్, హీఈస్ బ్యాడ్, హీఈస్ నాట్ అప్ టు ద మార్క్. మనకు నచ్చిందని చేసేస్తాం. సో ఐ వాజ్ ఆల్సో లైక్ దట్. సో ఏంటి ఈ నెల చెప్తున్నారు, 6 నెలలు చెప్తున్నారు, మా బాబాయ్ ఇలా చెప్పారు, మా ఈ ఆల్ దట్, అలాంటివన్నీ వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో దెన్ మనకి కాన్షియస్ ద్వారా, దేవుని వాక్యం ద్వారా, దేవుని సేవకుల ద్వారా, కొంతమంది వాయిస్ మ్యాన్ ద్వారా మనకి హెచ్చరిక అందుతూ ఉంటుంది. దేవుని హెచ్చరిక వచ్చినప్పుడు ఎలా నడవాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది మనకి తెలుసు. సో నౌ వి అండర్స్టాండ్. ఐజియా 30:21లో కూడా ఉంటుంది, దేర్ ఇస్ అ వాయిస్. మనం ఎట్లా నడవాలి అనేది ఐజియా 30:21. I will read it. Whether you turn to the right or to the left, your ears will hear a voice behind you saying, "This is the way, walk in it." సో ఇట్లాంటి హెచ్చరిక మనలో అందుతూ ఉంటుంది అన్నమాట. దేవుని యొక్క విశ్వాసం ఉండి ఆయన వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మనకి వార్నింగ్ వస్తుంది. వార్నింగ్ ఏం తీసుకొస్తుంది తెలుసా? ఇట్ విల్ బీ ఫియర్. ఆ వార్నింగ్, ఆ 4 వార్నింగ్ మనలోకి హోలీ ఫియర్ అనేది తీసుకొస్తుంది అన్నమాట. ఈ హోలీ ఫియర్లోనే మనము నడుస్తాం. ఆ భయంలోనే వాట్ వి డూ ఇస్, అది ఒక అంటే బ్లైండ్ ఫియర్, లేకపోతే ఏదో అంటే మళ్ళీ ఇంకేమి చేయలేక ఒకలాంటి భయం పుట్టించేసేది అట్లాంటిది కాదు. ఇట్ విల్ బ్రింగ్ రెవరెన్స్ టు ద లార్డ్. అది ఆ లాయల్ రెవరెన్స్ తీసుకొస్తుంది ప్రభు ఎట్లా. ఓకే, ఆయన చెప్పారు, ఆయన మాట సత్యం, నాకు ఈ వాక్యం అందింది కాబట్టి నౌ ఐ హ్యావ్ టు ఒబే ఇట్. పాపంలో పడిపోతానేమో అన్న భయాన్ని దేవుడు తీసుకొస్తాడు వాళ్ళు. అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏంటంటే లైఫ్ క్యాజువల్ అయిపోతుంది అనమాట. వాట్ ఎవర్, ఒక అబద్ధం ఆడేసినా సరే, ఒక ఏదైనా నచ్చిన స్లాంగ్ లాంగ్వేజ్ వాడేసినా, లేకపోతే పక్కోని హర్ట్ చేసేసినా ఒకసారి అది ఏం అనిపించదు. సో అట్లాంటిది కాకుండా దేవుని వాక్యం, దేవుని హెచ్చరిక మనలో అందుతూ ఉన్నప్పుడు ఇట్ విల్ డెవలప్ హోలీ ఫియర్. ఆ హోలీ ఫియర్ అనేది దట్ ఈస్ రెవరెన్స్ టు ద లార్డ్. ఎస్ ప్రభు, నీకు లోబడాలి, నీకు లోబడాలి, నీ మాటకు లోబడాలి. ఇంతమంది ప్రపంచంలో ఉన్నారు కదా, వై డిడ్ యూ సెలెక్ట్ మీ లార్డ్? నో అదర్ లైఫ్లో ఒకసారి ఆలోచన, దేర్ ఆర్ సో మెనీ ఇన్ ద వరల్డ్. ఆ టైంలో ప్రభు నన్ను ఒక్కడనే మీరు పిలిచి నన్ను నాపై ఫేవర్ చూపించారు. ఆ ఫేవర్ వల్ల నన్ను మీరు రక్షిస్తానని చెప్పారు. సో ఐ హ్యావ్ టు, ఆ ఫియర్తోనే హీ బిల్డ్ ది ఆర్క్. ఆ ఫియర్తోనే తను ఒబీడియన్స్ చూపించి హీ బిల్డ్ అన్ ఆర్క్. ఆ ఫియర్ మనకి ఏం తీసుకొస్తుందంటే ఇట్ షోస్ అవర్ ఆఫుల్నెస్. ఇంత డర్టీ ఫెలోని నేనా, ఇంత చెత్త లైఫ్ నాది, బట్ స్టిల్ లార్డ్ మీరు నీ వాక్యాన్ని నాకు అందిస్తున్నారు, నీ వార్నింగ్ నాకు వినిపిస్తున్నారు. కోవిడ్ ఇది లాస్ట్ ఇయర్లోనే మనకి బాగా తెలిసిన విషయం ఏంటంటే ఒక వార్నింగ్ చాలా, అంటే దేవుని ఉగ్రత ఎంత దగ్గర అయిపోయింది అనేది చాలా స్పష్టంగా వీ కుడ్ అండర్స్టాండ్. ఆ వార్నింగ్ మనకి తెలిసిపోతూ ఉంది. ఎస్ ప్రభా, మీ దగ్గరలో మీరు అక్కడ చాలా సమీపంగా ఉంది. వాట్ ఎవర్ యూ టోల్డ్ ఇస్ బీయింగ్ అకంప్లిష్. అంతా వచ్చేస్తుంది ప్రభా, అంతా జరిగిపోతుంది.
సో అది మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. సో ఇట్ విల్ బ్రింగ్ ఒబీడియన్స్ ఇన్ us. ఆ లాయల్ రెవరెన్స్ ప్రభు ఎలా మనకి తీసుకొస్తుంది. అండ్ ఫైనలీ ద లాస్ట్ పాయింట్, హీ సేవ్డ్ హిస్ ఫ్యామిలీ ఈజ్ సేఫ్. ఆ సేఫ్ ఎలా ఉన్నారు అంటే ఇట్స్ అ విల్లింగ్ సపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్. వాళ్ళు ఏం చేశారంటే ఆ ఫ్యామిలీ అంతా కలిసి ఒక ఓడని చేసుకొని ఆ లోపలికి వెళ్ళిపోయారు. ద వరల్డ్ ఈజ్ అవుట్ సైడ్, దే హ్యావ్ క్రైస్ట్ ద ఓడలో అట్లా ఉన్నారు. లాక్డౌన్ కూడా ఇది మనకు చాలాసార్లు నేర్పించింది. ఎస్, వరల్డ్ డోంట్ గెట్ ఇన్ టు మీ అండ్ ఐ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ద వరల్డ్. నేను లోకంలోకి వెళ్ళకూడదు, నా ఫ్యామిలీ లోకంలోకి వెళ్ళకూడదు, నాలోకి లోకం వచ్చేయకూడదు అనే సపరేషన్ని లాక్డౌన్ కూడా కొంచెం మనకి నేర్పించింది. సో ఈ ఆర్క్ అనేది మనం ఎలా బిల్డ్ చేసుకుంటాం మన ఫ్యామిలీని. ఒకసారి నేను అట్లానే ఊహించుకున్నాను, ఓకే నేను నా కుటుంబం ఓడలో ఉన్నామా, నా వల్ల పాపం ఎంటర్ అయిపోతుందా నా కుటుంబంలోకి. ఒకవేళ నేనే రీజన్ అనుకోండి పాపం నా కుటుంబంలోకి ఎంటర్ అవ్వడానికి, ఇంకా మై ఆర్క్ ఇస్ బ్రోకెన్. కాబట్టి ప్రభా మీరే సహాయం చేయండి, నా వల్ల లోకం నాలోకి నా కుటుంబంలోకి వచ్చేయకూడదు, మేము లోకంలోకి వెళ్ళకూడదు ప్రభా, మీ చుట్టూ మీ బోర్డలో ఉండాలి మేము అనేది నా ఆదిన ప్రార్థన అన్నమాట. ఇలానే ఒక ఫ్యామిలీ రక్షింపడ్డారు. క్యాన్ యూ నేమ్ ద వాళ్ళు ఒక వార్నింగ్ అందుకొని దే ఫియర్డ్ ఇట్ అండ్ ద ఫ్యామిలీ గట్ సేవ్డ్. ఒక ఫ్యామిలీ బైబిల్లో ఉన్న ఫ్యామిలీ సంథింగ్ లైక్ నోవా. ఆలోచించండి, సంథింగ్ లైక్ నోవా. దే tucked inside, they got saved, everyone got destroyed and their family got saved. Lot's family. Israelites in Egypt. One family. Lot. కాదండి. ఓకే, ఐ విల్ టెల్ ది ఆన్సర్. Joshua 2:9. యెహోవా ఈ దేశంలో మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరి ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీరు So you can understand now. Rahab's family. రేహబ్కి మనం ఆ 9 నుంచి చదువుతూ ఉంటే we have heard about it. Our hearts melted with fear and everyone's courage failed. So వాళ్ళు వింటూ ఉన్నప్పుడు ఓన్లీ రేహబ్ రిసీవ్ దట్ వార్నింగ్. నిజంగా వాళ్ళు వస్తారు, ఇశ్రాయేలీస్ వస్తారు, మా హెల్ప్ అంతా పోతుంది, జెరికో ఇస్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్ అనే వార్నింగ్ అనేది రేహబే రిసీవ్ చేసుకుంది. ఆ వార్నింగ్కి రియాక్ట్ అయ్యి వాట్ షీ డిడ్ ఇస్ షీ ప్యాక్డ్ హర్ ఫ్యామిలీ ఇన్సైడ్ హర్ హౌస్. వాళ్ళ ఫ్యామిలీ అంతా రక్షింపడం కానివ్వండి, వాళ్ళు కూడా జెరికోలో ఉన్నారనుకోండి, దే వుడ్ హ్యావ్ గాట్ లాస్ట్, చచ్చిపోను. బట్ వాట్ షీ డిడ్ ఇస్ తన ఫ్యామిలీ అంతటినీ ఇంట్లో పెట్టి షీ గాట్ సపరేటెడ్ ఫ్రమ్ ది అదర్ జెరికో పీపుల్. వాళ్ళ నుంచి సపరేట్ అయి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. సో ఇలాంటి కుటుంబం, ఇలాంటి ఇలాగ మనంతో పాటు మన కుటుంబం అంతా కూడా రక్షింపడాలని నా ఆశ. దేవుడు ఇట్లాంటి కృప మనందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే దెర్ ఇస్ వన్ మోర్ ఫ్యామిలీ. ఒక్క ఆయన చేసిన పాపం వల్ల ద హోల్ ఫ్యామిలీ గోట్ డిస్ట్రాయిడ్. జాషువాలోనే చూస్తాము. ఫ్యూ పేజెస్ టర్న్ చేస్తే అదే జెరికోలో జరిగినది. ఏకన్ ఏం చేస్తాడు అంటే 7th chapter 21లో 24లో చూస్తే, Now Joshua together with all Israel took Achan, son of Zerah, the silver, the robe, the gold bar, his sons,
his daughters, his cattle, donkeys, sheep, his tent, and all that he had to the valley of Achor. ఈయన చేసిన పాపం వల్ల the whole family got destroyed. వాళ్ళ అంటే నేను ఒకసారి ఆలోచించాను, వాళ్ళ సన్ వాళ్ళ డాటర్ అనుకుంటారు, నాన్న వై డిడ్ యూ డూ సచ్ అ థింగ్, నీ వల్ల మేము డిస్ట్రాయ్ అయిపోతాం, వై డిడ్ యూ డూ సచ్ అ థింగ్, నువ్వు మిగిలిన అందరిలాగా కామ్గా అవన్నీ ముట్టుకోకుండా ఉంటుంటే టుడే చక్కగా మనం కేరళని ఎంజాయ్ చేసేవాళ్ళం కదా, దేవుడు ఇచ్చిన వాగ్దాన భూమిని స్వతంత్రించుకునే వాళ్ళం కదా, ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. సో వాళ్ళలాగే మనకు కూడా ఒక మంచి హౌస్ అన్నీ ఉండేవి కదా, వై డిడ్ యూ డూ సచ్ అ థింగ్ అని వాళ్ళ సన్స్ అండ్ డాటర్స్ మొత్తం ఒక్క సిన్ వల్ల డిస్ట్రాయ్ అయిపోయింది. రేహబ్ కుడ్ సేవ్ హిస్ ఫ్యామిలీ, Achan destroyed his family through his sin. So నోవా ఫ్యామిలీ ద్వారా దేవుడు మనకి మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు, ఏంటంటే హ్యావ్ ఫెయిత్, ప్రభుని నమ్మండి, హీ ఈజ్ ట్రూ అండ్ వాట్ హీ సెడ్ అబౌట్ హిస్ వార్నింగ్ ఈజ్ ట్రూ. ఆయన ఎండ్ తీసుకొస్తారు, ఆయన పనిష్ చేస్తారు సిన్కి, అంటే ఇట్ ఈస్ ట్రూలీ గోయింగ్ టు హ్యాపెన్. అది విశ్వాసం ఉంచుతాం, రియల్ ఒబీడియన్స్ కలిగి ఉందాం. నెక్స్ట్ ట్రూ లవ్, ప్రభు ఎడల నిజమైన ప్రేమ కలిగి ఉందాం. నెక్స్ట్ ట్రూ రిపెంటెన్స్, నిజమైన మార్పు, ఏదో నటించడం కాదు, నిజమైన చేంజ్ అనేది మన లైఫ్లో మనమే చూసుకుందాం, దేవుని వాక్యం ద్వారా మనం చెక్ చేసుకుందాం. నెక్స్ట్ సఫరింగ్ ట్రయల్స్ వచ్చినా సరే అది జాయ్గా మారిందా లేదా అది చూసుకుందాం, రియల్ ఫెయిత్ ఉందా లేదా. విశ్వాసం ఉన్నప్పుడు హెచ్చరిక మనం అందుతుందా లేదా. ఒక్కొక్క రోజు హెచ్చరిక అందట్లేదు అంటే మనల్ని మనం క్వశ్చన్ చేసుకుందాం, ఎస్ ప్రభా ఇన్ని రోజులైంది, దెర్ ఇస్ నాట్ ఈవెన్ అ వర్డ్ ఆఫ్ వార్నింగ్ టు మీ, అంటే చాలా దూరం వెళ్ళిపోయిన ప్రభు అనేది మనం ఒకసారి మనం టెస్ట్ చేసుకుందాం. ఆ వార్నింగ్ రిసీవ్ అయిన తర్వాత let us have fear for the Lord. సిలువ మీద దొంగ అంటాడు, డోంట్ యూ ఫియర్ గాడ్. మనమైతే లూక్, ఐ థింక్ ఇట్స్ ఇన్ లూక్ 23లో ఉంటుంది, పక్క దొంగతో అంటూ ఉంటారు, నువ్వు దేవుడికి భయపడవా, యూ ఆర్ ఫేసింగ్ ఫర్ యువర్ సిన్, వాట్ ఎవర్ నువ్వు చేసిన పనికి నువ్వు పనిష్మెంట్ అనుభవిస్తున్నావు, బట్ నాట్ విత్ జీసస్. డోంట్ యూ ఫియర్ ద లార్డ్, హీ ఈజ్ ట్రూ గాడ్ అనేది. అక్కడ ప్రభు యొక్క భయం పుట్టి అడుగుతాడు, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోండి, ప్యారడైస్లో మీరు పరదేశకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని దేవుడిని అడుగుతాడు. అట్లాంటి ఫియర్ మనం డెవలప్ చేసుకున్నాం. ప్రతిరోజు దేవుని సన్నిధిలో భయపడదాం. లెట్ us have the fear of the Lord. ఆ ఫియరే మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ ఫియరే పాపం రాకుండా మన కుటుంబాన్ని మనల్ని కాపాడుతుంది. ఫర్గెట్ అబౌట్ ద వరల్డ్. ఎంతమందికి వాక్యం చెప్పేసామో, ఎంతమందికి నోట్తో చెప్పేసామో వద్దు. జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. లోకం ఇంకా ఎండింగ్ దగ్గరగా ఉంది. లెట్ మీ చెక్ మై సెల్ఫ్, లెట్ మీ చెక్ మై ఫ్యామిలీ. యామ్ ఐ ఇన్ ది ఆర్క్? యామ్ ఐ ఇన్సైడ్ జీసస్? ఆయనలో ఉన్నానా, లేకపోతే ఇప్పటి వరకు ఇంకా ఉన్నానా అనుకుంటూ జీవించేస్తున్నానా అనేది మనంలో చెక్ చేసుకుందాం. లెట్ us be like Noah's family and Rahab's family who got saved rather than Achan's family. దేవుడి చిన్న మాటల్ని మన వీటిలో దీవించిన కాక ప్రార్థన.